జిఎస్టీ యాక్ట్లో ఒక పబ్లిషర్ ఉన్నాడు, ఆథర్ ఉన్నాడు. ఆథరు కాపీరైట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఒక పబ్లిషర్కి. పబ్లిషరు రిఫ్యూజ్ చేస్తున్నాడు, నేను జిఎస్టీ ట్యాక్స్ డిపాజిట్ చేయను గవర్నమెంట్కి అని. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇది వ్యాలిడా అనేది క్వశ్చన్. దీనికి సొల్యూషన్ మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, అకార్డింగ్ టు జిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారము కాపీరైట్స్ ఎప్పుడైతే ఒక ఆథర్ ట్రాన్స్ఫర్ చేసినాడో ఒక పబ్లిషర్కి, రిజిస్టర్డ్ పబ్లిషర్కి, అప్పుడు ఆథర్కి రెమ్యునరేషన్ వస్తుంది పబ్లిషర్ నుంచి ఒక సర్టన్ అమౌంట్. ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్కి జిఎస్టీ పే చేయాలి. ఎవరు? పబ్లిషరా ఆథరా? అంటే యాక్ట్ ఏం చెప్పిందంటే పబ్లిషర్ పే చేయాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆథర్ ఆన్ ఏ రివర్స్ ఛార్జ్ మెకానిజం. కానీ ఈ కేసులో ఏమైపోయిందంటే పబ్లిషర్ కంప్లీట్గా రిఫ్యూజ్ చేసేసాడు, నేను పే చెయ్యను అని. ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా ఆథర్ డీల్ చేయాలి? ఎందుకంటే ప్రొవిజన్స్ని కంప్లై చేయాలి కదా, చేయకుండా ఉండలేము. కాబట్టి ఆథర్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి ఆథర్. ఒకటి, ఫస్ట్ ఆథర్ తనకు తను రిజిస్టర్ చేసుకోవాలి జిఎస్టీ లా కింద యాజ్ ఎ ట్యాక్సబుల్ పర్సన్. ఫస్ట్ ఆథర్ వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని? ఐఎమ్ గోయింగ్ టు డిపాజిట్ ట్యాక్స్ అండర్ జిఎస్టీ ఆన్ ఫార్వర్డ్ ఛార్జ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఫార్వర్డ్ ఛార్జ్ బేసిస్లో ఆథర్ పే చేయొచ్చు జిఎస్టీని. సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. థర్డ్ కండిషన్ ఏంది? థర్డ్ కండిషన్ వచ్చి ఇంకో డిక్లరేషన్ ఇన్వాయిస్ పైన మెన్షన్ చేయాలి. సప్లయర్కి ఎప్పుడైతే పబ్లిషర్కి ఎప్పుడైతే ఇన్వాయిస్ షేర్ చేస్తాడో ఆథరు, దాంట్లో మెన్షన్ అయి ఉండాలి. ఏమని? ఐఎమ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ పేయింగ్ జిఎస్టీ ఆన్ ఫార్వర్డ్ ఛార్జ్ అని చెప్పి మెన్షన్ చేసి ఉండాలి. డిక్లరేషన్ ఇన్వాయిస్ మీద ఇచ్చి ఉండాలి. ఎప్పుడైతే ఇన్వాయిస్ పబ్లిషర్కి పంపిస్తాడో అప్పుడు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిందంటే, ఏం 3 కండిషన్స్ చెప్పినా నేను? ఒకటి, ఫస్ట్ ఆథర్ రిజిస్టర్ చేసుకోవాలి యాజ్ ఎ ట్యాక్సబుల్ పర్సన్ అండర్ జిఎస్టీ ప్రొవిజన్స్ ప్రకారం. సెకండ్ది, డిక్లరేషన్ ఇవ్వాలి. ఏం డిక్లరేషన్? ఫర్నిష్ చేయాలి డిక్లరేషన్. ఏమని? నేను ఫార్వర్డ్ ఛార్జ్ బేసిస్లో ట్యాక్స్ పే చేస్తాను అని. దాంట్లో ఇంకోటి కండిషన్ ఏం మెన్షన్ చేయాలంటే, వితిన్ 1 ఇయర్లో నేను ఏదైతే ఆప్షన్ నేను ఎక్సర్సైజ్ చేసుకున్నానో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేస్తానని, అది నేను వితిన్ 1 ఇయర్లో నేను విత్డ్రా చెయ్యను అని డిక్లరేషన్ ఫర్నిష్ చేయాలి. థర్డ్ కండిషన్ ఏంది? ఇన్వాయిస్లో మెన్షన్ చేయాలి, నేను ట్యాక్స్ డిపాజిట్ చేస్తాను యాజ్ పర్ జిఎస్టీ ప్రొవిజన్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ అని. ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆథర్ జిఎస్టీని డిపాజిట్ చేయొచ్చు, జిఎస్టీ ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేయొచ్చు. ఈ విధంగా ట్యాక్స్ కంప్లయన్స్ మనము కంప్లై చేసిన వాళ్ళం అవుతాము. ఇది జిఎస్టీ లా యొక్క ఒక కంటెంట్. సిఏ ఇంటర్మీడియట్ జిఎస్టీ ట్యాక్స్కి సంబంధించిన రివిజన్లో ఒక పార్ట్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లా మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పుడు వరకు సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. శుభదినం.